నెల్లూరు అభివృద్ధికి విశేష కృషి చేసిన మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ నేతలు అనుచిత వ్యాఖ్యల్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనార్టీ నేత షేక్ మొయినుద్దీన్ తీవ్రంగా ఖండించారు. నెల్లూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించిన ఆయన మాట్లాడుతూ మైనార్టీల సమస్యలకు ఆదాల ప్రభాకర్ రెడ్డి సత్వర పరిష్కారం చూపిన విషయాన్ని టీడీపీలో చేరిన నేతలు మర్చిపోయారని ప్రశ్నించారు. కక్ష సాధింపు చర్యలకు పాల్పడొద్దని టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ సూచించినా ఆ పార్టీ నేతలు మాత్రం కక్ష సాధింపు రాజకీయాలకు పదే పదే పాల్పడడం హేయమైన చర్యగా మండిపడ్డారు. నా పేరు షేక్ మొయినుద్దీన్. అందరికీ నమస్కారం. నా పేరు షేక్ మొయినుద్దీన్. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, కొంతమంది కావాలని గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిపై బురద చల్లడము ఒక ఉద్దేశంగా, ఒక ధ్యేయంగా పెట్టుకున్నారు. అదే ఒక పోరాటంలాగా వాళ్ళు పోరాటం చేస్తున్నారు. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని విమర్శిస్తే మాకు రాజకీయ లబ్ధి జరుగుతుంది, మేము రాజకీయంగా లాభపడతామనే ఒక దురుద్దేశంతో కొంతమంది కావాలని, ఒక గౌరవప్రదమైన వ్యక్తి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు 3 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా నెల్లూరు జిల్లాకు ఎనలేని సేవలు చేసినటువంటి వ్యక్తి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు. ఇది ఎవరు కూడా కాదనలేని సత్యం. నెల్లూరులో ఈరోజు రైల్వే స్టేషన్ పనులు జరుగుతున్నాయంటే, స్మార్ట్ రైల్వే స్టేషన్గా అభివృద్ధి చెందుతున్నదంటే దానికి కారణము ఆనాడు ఎంపీగా ఉండి రైల్వే బోర్డు మెంబర్గా ఉన్నటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఇది తీసుకొచ్చారు అనేది సత్యం. ఇది ప్రజలకు చాలా మందికి తెలియకపోవచ్చు, వేరెవరో తెచ్చారు అది చేశారని. ఈరోజు నెల్లూరు జిల్లాలో, నెల్లూరు రూరల్లో కానీ, నెల్లూరు సిటీలో కానీ ఎక్కడైనా కూడా ఈ ఫ్లైఓవర్లు వచ్చాయంటే దానికి కారణము ఒకే ఒక వ్యక్తి, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు. ఇది కాదనలేని సత్యం. సోదరులారా, మీ అందరికీ తెలుసు, మీడియా మిత్రులకు, ఖాదర్ నవాజ్ ఖాన్ పేటలో ఈద్గా విషయంలో జరిగిన విషయం అందరికీ తెలుసు. రంజాన్ నెలలో అక్కడ నమాజ్ చేసుకునే సమయంలో రెవెన్యూ అధికారులు, పోలీసులు వచ్చి ఇది ప్రభుత్వ స్థలము, ఇక్కడ పెట్రోల్ పంప్ కడుతున్నాము అని చెప్పి వాళ్ళకు డిస్టర్బ్ చేయడం జరిగింది. ఆ సమయంలో అక్కడ ప్రాంత ప్రజలు, ముస్లిం మైనారిటీలు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి దగ్గరకు వచ్చి, సార్ మాకు విధంగా జరుగుతుంది, మేము ఎన్నో సంవత్సరాలు అక్కడ నమాజ్ చదువుకుంటున్నాము, ఈ రోజు వచ్చి మమ్మల్ని అక్కడి నుంచి లేపేసి కదా పెట్రోల్ పంప్ స్థలం అంటున్నారని. అప్పుడు వెంటనే కలుగు చేసుకొని ఎంపీగా ఉన్నటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, ఐజీ గారికి, అది కూడా రాత్రి 10:30 సమయంలో ఫోన్లు చేసి రికార్డెడ్గా స్టేట్మెంట్ ఇచ్చి, రికార్డెడ్గా రాతపూర్వకంగా ఒక లెటర్ ఇచ్చి, అయ్యా ఆ స్థలము ముస్లింలకు కేటాయించండి, వాళ్ళు ఎన్నో సంవత్సరాలు అక్కడ నమాజ్ చదువుకుంటున్నారు అని చెప్పి ఆపారు. ఆ సమయంలో ఎంతోమంది రెవెన్యూ అధికారులపైకి దాడికి వెళితే వాళ్ళ మీద కేసులు కూడా లేకుండా చేసి, కేసులు రాయకుండా, ఎఫ్ఐఆర్ చేయకుండా, నమోదు చేయకుండా చేసినటువంటి వ్యక్తి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు. ఇది కాదనలేని సత్యం. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.